కుటుంబ సభ్యులతో సహా భారతదేశంలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కనెక్టివిటీ, వాణిజ్యం, వైద్యం, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఢాకాలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మోదీ రాసిన లేఖను రెహమాన్కు అందజేశారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన లోతైన స్నేహం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉందని ఆ లేఖలో మోదీ గుర్తు చేశారు. శాంతి, శ్రేయస్సు కోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల అభివృద్ధి ప్రాధాన్యతల కలయిక భవిష్యత్తు సహకారానికి మార్గదర్శక సూత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా, స్థిరమైన వృద్ధికి ఉత్ప్రేరకాలుగా భారత్, బంగ్లాదేశ్ మారగలవని, పరస్పర భద్రత, శ్రేయస్సును సాధించగలవని మోదీ రాసుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని, ఆయన పాలన విజయవంతం కావాలని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు.